బట్ట కాల్చి మీదేస్తాం తుడిచేసుకునేటటువంటి ధోరణి ఈనాడు ఆంధ్రజ్యోతి వైసీపీ విషయంలో చేస్తుంటుంది. సాక్షి తెలుగుదేశం విషయంలో అలాగే చేస్తుంటుంది. కాబట్టి సాక్షినేమో రాజకీయ పత్రిక, వీళ్ళిద్దరునేమో రాజకీయ పత్రిక కాదంటూ డూడు బసవన్నలాగా పనిచేస్తూ ఉంటారు. అసలు పాయింట్ ఏంటంటే అగ్రిగోల్డ్ అనేటటువంటి దాని ఆస్తులని జగన్ తాకట్టు పెడదాం కాదు అమ్మేద్దాం అనుకున్నారు. అయితే తాకట్టు పెడదాం అనుకున్నారు, గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు అని ఒక వార్త రాసుకొచ్చింది. అసలు విషయం ప్రజలకు తెలియదు కాబట్టి అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు కథలు మార్చి రాస్తోంది. 2014 తర్వాత అగ్రిగోల్డ్కి సంబంధించి వందలు కాదు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ ప్రజలకి తిరిగి కట్టేస్తే ఇంకా మిగులుతుంది అని చెప్పినటువంటి యనమల రామకృష్ణుడు ఆ తర్వాత ఆ డబ్బులన్నీ ఎవరు తినేశారో తెలియదు. చివరికి అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి హాయిలాండ్ ఎవరి చేతికి వెళ్ళింది ఆ రోజున? లోకేష్ చేతికి. చివరిలో దాన్ని మళ్ళీ వదిలేసినటువంటి, బట్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో ఎవరికీ తెలియదు. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆనాడు తను తాకట్టు పెట్టాలనుకున్న మాట వాస్తవం జగన్. ఎందుకని? మొట్టమొదట 10,000 రూపాయలు, తర్వాత 20,000 రూపాయల వరకు అప్పులు ఉన్నటువంటి, అంటే ఈ డిపాజిట్లు చేసిన వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలన్నటువంటి ప్లానింగ్. లక్షల్లో కట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనాయి? అమ్మడానికి కోర్టుల అనుమతి, ఒక్క కోర్టు కాదు బోలెడు కోర్టుల్లో కేసులు ఉన్నాయి. అమ్మడానికి అనుమతి ఇవ్వట్లే. అమ్మడానికి అనుమతి ఇవ్వకపోతే కనీసం తాకట్టు పెట్టుకోవడానికంటూ చట్టం తీసుకొచ్చి అది గవర్నర్ దగ్గరికి పంపించారు. తాకట్టు పెడితే ఆ డబ్బులు వచ్చేస్తే అవి తీసి ఇచ్చేద్దాం అన్నటువంటి. కోర్టు కేసులు అయిపోయాక ఆ తాకట్టు డబ్బులు క్లియర్ చేసేసుకుని కోర్టు క్లియర్ చేద్దాం అన్నటువంటి. జగన్ చేసింది వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం. దాన్ని దోచేసుకుని ఆ డబ్బులేదో తను వాడేసుకోవాలనుకున్నాడు అన్నటువంటి విధంగా రాసుకురావడం ఆంధ్రజ్యోతికే తెలిసినటువంటి మోసం.